కొండమల్లపల్లిలో మిస్టరీగా మారిన ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య మిస్టరీ వీడింది. పాఠాలు చెప్పిన ప్రిన్సిపల్ను విద్యార్థులు హతమార్చినట్లు తేలింది. నిందితుల నుండి 1,54,000 రూపాయల నగదు, ఐఫోన్తో పాటు కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాబు అనే ఒక్క మాటతో హత్య మిస్టరీ వీడింది. కొండమల్లపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసును నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను నల్గొండలో ఎస్పీ శరత్చంద్ర పవార్ మీడియాకు వివరించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. దోపిడీ కోసమే హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల నుండి 1,54,000 రూపాయల నగదు, మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 11న రూపారెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్యకు ముందు ఆమె తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతుండగా చివరిగా బాబు అని చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో బాబు అని ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రూపారెడ్డి పాఠశాలలో విద్యార్థులను సాధారణంగా బాబు అని పిలిచేవారని గుర్తించడంతో దర్యాప్తు విద్యార్థుల వైపు మళ్లింది. పాఠశాలకు వరుసగా 6 రోజుల పాటు సెలవులు ఉండటంతో విద్యార్థుల విచారణలో కొంత ఆలస్యం జరిగింది. పాఠశాల పునఃప్రారంభమైన తరువాత విద్యార్థులను ఒక్కొక్కరిని విచారించారు. కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ ఆధారాలు, వేలిముద్రలు, డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను పోలీసులు పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతంతో పాటు సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోని దాదాపు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు. 5 ప్రత్యేక బృందాల్లో సుమారు 40 మంది అధికారులు, సిబ్బంది నిరంతరం పనిచేసి 80 మందికి పైగా అనుమానితులను విచారించారు. పాఠశాలకు 2 రోజులుగా హాజరు కాని కొందరు విద్యార్థులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వారిలో కొత్తగా జల్సాలకు అలవాటు పడినట్లు గుర్తించిన కొందరిపై నిఘా పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలను సరిపోల్చిన అనంతరం ఇద్దరు విద్యార్థులపై అనుమానాలు బలపడ్డాయి. బుధవారం ఉదయం సుమారు 11:30 సమయంలో పెండ్లిపాకల ఎక్స్ రోడ్డు నుండి మల్లెపల్లి వైపు వస్తున్న ఇద్దరు విద్యార్థులను దోనియాల ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా వారి వద్ద 1,54,000 రూపాయల నగదు లభించింది. అందులో 3 500 నోట్లపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగదు గురించి విచారించగా ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య అనంతరం ఆమె ఇంటి నుండి తీసుకున్నట్లు విద్యార్థులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు విద్యార్థులు ఒకే హాస్టల్ గదిలో ఉండేవారని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా, యూట్యూబ్లో సులభంగా డబ్బు సంపాదించే మార్గాల కోసం అన్వేషించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. గత నెలలో హాస్టల్లో డబ్బుతో పట్టుబడిన సమయంలో ప్రిన్సిపల్ వారి తల్లిదండ్రుల సమక్షంలో మందలించడంతో ఆమెపై విద్యార్థులు కక్ష పెంచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రిన్సిపల్ వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని భావించి హత్యకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో అన్వేషించిన అనంతరం దోపిడీకి పథకం రూపొందించినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హత్యకు ముందు వారం రోజుల పాటు ప్రిన్సిపల్ కదలికలను గమనిస్తూ రెక్కి నిర్వహించారు. హత్య జరిగిన రోజు సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు. ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఒకరు బయట పరిస్థితిని గమనిస్తుండగా మరొకరు ఇంటి వెనక భాగం నుండి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. తెరిచి ఉన్న వంటగది మార్గం ద్వారా ఇంట్లోకి వెళ్లి ప్రిన్సిపల్పై కత్తితో దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. అనంతరం బెడ్రూమ్లో ఉన్న సుమారు 2,50,000 రూపాయల నగదును తీసుకుని ఇంటి వెనుక కూడా దూకి వెళ్లిపోయినట్లు తెలిపారు. కత్తి, గ్లౌజులు, మాస్క్, సెల్ ఫోన్ను మార్గం మధ్యలో చెట్ల పొదల్లో పడేసి కొంత దూరంలో దుస్తులు మార్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన దేవరకొండ డీఎస్పీ ఎంవి శ్రీనివాసరావు, మల్లెపల్లి సీఐ ఏ నవీన్ కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి, మల్లెపల్లి ఎస్ఐ ఏ రమేష్, చింతపల్లి ఎస్ఐ ఎం రామ్మూర్తి, గుడిపల్లి ఎస్ఐ డి నరసింహులు, గుర్రంపోడు ఎస్ఐ ఎన్ వెంకన్న, సీసీఎస్ ఎస్ఐ యు సురేష్తో పాటు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసులో ప్రతి చిన్న ఆధారాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసు బృందాల కృషి అభినందనీయమన్నారు. నేరస్తులు ఎంత తెలివిగా వ్యవహరించినా శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం సమన్వయంతో దర్యాప్తు చేస్తే నేరాలను ఛేదించవచ్చని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్
150/26 మర్డర్ కేసు. ఇది మనకి గ్రామర్ నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి మర్డర్కి సంబంధించి మనకు ట్యూస్డే రోజు 11th ఈవినింగ్ మనకి మర్డర్ అవుతుంది. మనకి 12th రోజు పొద్దున వాళ్ళ హస్బెండ్ వచ్చి చూసి మనకి 12th రోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇమ్మటే మనం సీన్కి వెళ్ళి సీన్లో చూస్తే రూపారెడ్డి స్టాబ్ ఇంజురీస్తో చనిపోయి మనకి అక్కడ ఉంటుంది. ఇమ్మటే మనం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా తీసుకొని సీన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ టైంలో మనం ఒక 5 స్పెషల్ టీమ్స్తో ఫామ్ చేసి ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, ప్రాబబుల్ సస్పెక్ట్స్, ఎనీ ప్రాపర్టీ అఫెండర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి, లేకపోతే ఏదైనా సైకోలు, లేకపోతే పాత నేరస్తులు, వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఈ 5 ప్రత్యేక బృందాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఫామ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా ఫస్ట్ వచ్చిన క్లూ ఇది సీసీటీవీ ఫుటేజ్. ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ బయట ఉన్నాయి కానీ వెనక సైడ్ లేవు. సో వీళ్ళు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఒక రెడ్ కలర్ హుడీ కోట్ లాగా వేసుకొని వెనక నుంచి ప్రవేశించి లోపలికి వెళ్ళి చంపి మళ్ళీ బయటికి వచ్చి కూడా దూకి మళ్ళీ అదే వెనక ఉన్న ఫారెస్ట్ ఏరియా అంటే చెట్ల ఏరియా నుంచి పారిపోతున్నట్టు మనకి ఫస్ట్ ఇనిషియల్గా మనకి క్లూ వస్తుంది. దీనికి సంబంధించి సుమారు మనము దొంగతనం అది మర్డర్ అయ్యే ముందు తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని 70 వరకు కెమెరాలు మనం అన్ని చూడడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ రెడ్ హుడీ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి. సో ఇదే మనం చేసే ఇన్వెస్టిగేషన్లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే ఒక 1 వీక్ హాలిడేస్ ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత ఒక 4 days హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగులు ఏమైనా తిరుగుతున్నా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 2 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ సీసీటీవీ కెమెరాస్ వచ్చిన మన ఫోటోకి ఈ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటుంటే ఒక 2 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీలాగా ఎంచుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ ప్రశ్న మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL 1, JCL 2, JCL 1 దగ్గర మనకు 1,54,000 క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇస్తానని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తము మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్ వెంబటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళా ఇంట్రాగేషన్లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ చేసి మర్డర్ చేసినట్టు కన్ఫ్యూజ్ చేసినారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 days బ్యాక్ ఈ JCL 1 హాస్టల్ అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు టీచర్ గారు అతని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ఇద్దరికి తిట్లు పడడం, అదేవిధంగా ఈ అబ్బాయికి
బియర్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు. అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ, ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్గా ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. మనం ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని 5 రోజుల ముందు నుంచి అంటే 11th రోజు అయితే 6th 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదేవిధంగా గ్లవ్స్ ఉండడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో ఒకళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి ఇద్దరు బయటకు వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కట్స్లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దుక్కేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో రూపా అనే డిసీజ్డ్ గుర్తుపట్టేసరికి మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని పేరు చేస్తుందని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో ఫోన్ కింద పడిపోతే ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంత గొంతు నుంచి మాట వచ్చి మళ్ళీ ఇంకెవరికైనా చెప్తుందని చెప్పేసి ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఇప్పుడు ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి మనము 1,54,000 క్యాష్, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది రికవర్ చేసినాము. అదేవిధంగా 2-3 డేస్ బ్యాకే ఉన్న ఒక 60,000 పెట్టి ఐఫోన్ కొన్నాడు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ఫోన్ కూడా మనము రూపారెడ్డి గారి ఫోన్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ లెస్ దెన్ 18 years ఆఫ్ ఏజ్ ఉన్నారు కాబట్టి వెంబటే మనము ప్రొసీజర్ ప్రకారం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకొని తదుపరి విచారణ ఇంకా ఏ విధంగా ప్లాన్ వేసిందో కూడా అది విచారించి మళ్ళీ ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది.